నిరుపేద యానాదుల ఇల్లు పక్కా గృహాలు కట్టిస్తామని, వాళ్ళకి స్థలాలు ఇప్పిస్తామని, స్థానికంగా 3 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 15 కిలోమీటర్ల నుంచి వచ్చి నిరుపేద యానాదుల్ని ఉద్ధరిస్తామని చెప్పి ఈ విధంగా అంటే కాలనీ ఇల్లు లబ్ధిదారులకు తెలియకుండానే మీ పేర్లు వచ్చాయని చెప్పి పేర్లు తీసుకోవడం, వాళ్ళని సొంతంగా కట్టుకొని ఇచ్చేదానికి విడిచిపెట్టకుండా, వాళ్ళు కట్టుకునే శక్తి ఉన్నా కూడా, స్థామత ఉన్నా కూడా వాళ్ళని కట్టనీయకుండా మేము కట్టిస్తామని చెప్పి ఈ విధంగా సిమెంటు కట్టుబడుల్లో సిమెంటు తక్కువేసి, స్లాబుల్లో కంకర్లో సిమెంటు తక్కువేసి చేయడం జరుగుతూ ఉంది. ఇలాంటి నిరుపేద యానాదుల ఇల్లు కాంట్రాక్ట్ తీసుకొని నాణ్యత లేకుండా కట్టుబడులు చేసి ఈ విధంగా ఎన్నో నిరుపేద యానాదుల ప్రాణాలు ఎన్నో బలైపోయినాయి. వెలుగులోకి వచ్చినట్టు కొన్ని మాత్రమే ఇలా ఎన్నో ఇల్లు కూలిపోవడం, గోళ్ళ కూలిపోవడం జరుగుతూ ఉంటే మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా అదే తరహాలో ఈరోజు మూలకట్ట సంఘం, అలగానిపాడు పంచాయతీ, విడలూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్కు చెందిన బూదూరు జాన్ 31 సంవత్సరంలో ఈ ఇల్లు కూలి పై స్లాబ్ కూలి ఆ ఇంట్లో ఉన్న సమయంలో అతను మరణించడం జరిగింది. ఇలాంటివి పునరావృతం కాకుండా జిల్లా మండల అధికారులు, ఉన్నత అధికారులు ప్రభుత్వం దృష్టి పెట్టాలని పిఎన్ యానాది మహానాడు తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.